వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ములక్కాడ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఆకుకూర పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ ములక్కాడ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ మునక్కాయ ఫ్రైకి ఈ మునక్కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మునక్కాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈ మునక్కాయ ముక్కలన్నీ పాత్రలో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ చూసారు, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోండి. ఇవి మరీ మెత్తగా ఉడకకూడదండి. మెత్తగా ఉడకకుండా ఒక 1/4 భాగం ఉడికితే తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మరీ మెత్తగా ఉడికాయి అనుకోండి, ఈ ముక్కలు విరిగిపోతాయి. అందుకని ఒక 1/4 వంతు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి. మూత తీసి ఒక ముక్క తీసుకొని కొంచెం ప్రెస్ చేసి చూసారంటే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని సపరేట్ చేసి ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 లేదా 15 ఎండుమిర్చి తీసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్క, ఒక చిప్పలో 1/2 చిప్ప తీసుకున్నాను నేను. చూసారా, ఈ ఎండు కొబ్బరి ముక్క. అలాగే వెల్లుల్లిని ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని ఇలా పాయలుగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొబ్బరి చిప్పను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఈ మునక్కాయల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా బాండిల్ పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేయండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలాగే ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేయండి. కొబ్బరి కారం వేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి, ఇదంతా వేసుకోండి. మీకు కొబ్బరి కారం ఇష్టం లేదు అంటే దీంట్లో పప్పుల పొడి అయినా వేసుకోవచ్చండి. పప్పుల పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.